నెల్లూరు బాలాజీ నగర్లోని శ్రీ సీతారామస్వామి మందిరంలో అధిక జ్యేష్ఠ శుద్ధ అష్టమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవికి విశేష పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మహిళలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోగా ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో పూజలు విజయవంతంగా ముగిశాయి. లలితా సహస్రనామం 2-3 సార్లు అందరం కలిసి చేద్దామని చెప్పి అనుకున్నాము. 150 మంది చేత, కానీ చాలా బాగా జరిగింది. అందరూ ఏకకంఠంతో పాడారు. చాలా చాలా సంతోషము. సుబ్బయ్య స్వామి గారు చాలా బాగా చేయిస్తున్నారు. ఇది మాకు ఇప్పుడు మేము చేయడం 2వ సారి ఇక్కడ. చాలా చాలా सुमेरु सुख मध्यस्था श्रीमन्नगर नायिका चिंतामणि गृहांतस्था पंच ब्रह्मासनस्थिता అధిక జ్యేష్ఠ శుద్ధ అష్టమి ఆదివారము దుర్గాదేవికి రాజరాజేశ్వరి స్వరూపమైనటువంటి దుర్గాదేవి స్వరూపమైనటువంటి రాజరాజేశ్వరి నవదుర్గలు దశమాతలు దశశక్తులు గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ కనకదుర్గ విజయదుర్గ వనదుర్గ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ కస్మ స్కందమాత కాచాయిని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి మహాకాళి తార షోడశి భువనేశ్వరి త్రిపుర భైరవి భగళాముఖి చిన్నమస్త త్రిపుర సుందరి ధూమవతి మాతంగి కమలాత్మిక అందరూ కూడా రాజరాజేశ్వరి సన్నిధి అందుంటారు. కాబట్టి ఆ యొక్క దశ శక్తులైనటువంటి దశనామాలైనటువంటి యొక్క సహస్రనామాలు చాలా విలువైన చెప్పి అమ్మవారు మనకు ఆదేశించింది. కాబట్టి ఎవరికి దేవతలకి మునీశ్వరులకి ఆదేశించింది. కాబట్టి తర్వాత కాశీలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి విప్రులకు తెలియజేస్తే మన యొక్క ప్రపంచం అంతా కూడా విప్రులు కూడా తెలియజేశారు. అయితే రాజరాజేశ్వరి మిమ్మల్ని అందరూ కూడా భవానమ్మ అయితేవి, తర్వాత కామాక్షం అయితేవి, తర్వాత మిగతా సురేఖమ్మ బాలాజీనగర్ సురేఖమ్మ, తర్వాత గీతామందిన సురేఖమ్మ, సుష్మమ్మ, మిగతా రేణుకమ్మ, హేమ, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా సుధాకర్ స్వామి గారు మిగతా అందరూ కూడా చాలా విలువగా వచ్చి ఇక్కడికి వచ్చి చేసిన దానికి అమ్మవారు కూడా నేను 10 మంది అనుకున్నాను. 10 మంది కాదు, ఒక్కొక్క గ్రూప్కి 20 మందిని తీసుకొచ్చారు. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్న దానికి మీ అందరికీ కూడా ధన కనక వసువాన సత్సంతానం సౌభాగ్యం విద్య ఉద్యోగం భార్యాభర్త సఖ్యత సౌఖ్యం సంతానం కలిగి 10 రకాలుగా ఉండాలని చెప్పి మన రాజరాజేశ్వరిని కూడా నేను కోరుకుంటూ పుత్ర సంతతి ఉన్న వాళ్ళకి పుత్ర సంతతి విద్యాభివృద్ధి కలగాల, వివాహం కాని వాళ్ళకి వివాహం మగవాళ్ళు కానీ ఆడపిల్లకాయలు కానీ వివాహం కలగాలని చెప్పి, తర్వాత పిల్లకాయలకి మాటలు రావు అది కూడా ఏం చేస్తుందంటే నవదుర్గలు పంపిస్తుంది రాజరాజేశ్వరి. ఏమని శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రకంఠ కూష్మాండ ఆశీర్వచనం చేస్తున్నా అభినందన అనుకుంటుంది బ్రాహ్మడు. ఆశీర్వచనం చేస్తూ శతమానం భౌతి శతాయుపుట్రేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్ఠి కామాక్షి గారు महात्रिपुर सुंदरी चतुष्षष्टि प्रचाराय चतुष्षष्टि कलामयी श्री ललिता